brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీఆర్ఎస్ 2 సీట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ కు షాక్ తప్పదా? ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి? ఆ 10 మంది ఓటు వేయకపోతే పరిస్థితి ఏంటి? ఒక్కో సీటు గెలవడానికి ఎమ్మెల్యేల బలం ఎంత కావాలి? ఎంఐఎం సపోర్ట్ చేస్తే 4 సీట్లలో కాంగ్రెస్ కు విజయం ఖాయమేనా? 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలపై తెలంగాణలో బిగ్ డిబేట్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ పార్టీ 4, బీఆర్ఎస్ పార్టీ 1 సీటు గెలుస్తుంది. కానీ 2వ సీటులో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఎమ్మెల్యేల సంఖ్య 38కి తగ్గింది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, సిపిఐకి కలిపి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు 1 ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తే ఆ పార్టీకి ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తారు. దీంతో మొత్తం ఎమ్మెల్యేల బలం 73కు చేరుతుంది. 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు గెలవాలంటే 80 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఎంఐఎం, సిపిఐతో కలిపి మొత్తం 83కు చేరుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 సీట్లలో విజయం సాధిస్తుంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి 119 మంది ఎమ్మెల్యేల సంఖ్య పరంగా లెక్క చూస్తే 20 మంది అవసరం ఉంటుంది. కానీ పోలింగ్ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారనే దానిపైనే ఈ సంఖ్య ఆధారపడి ఉంటుంది.